స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారి స్ట్రాటజీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇన్వెస్ట్‌మెంట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, అదొక సెకండ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసేటట్టుగా ఉంటుందనమాట. అది ఎట్లా ఉంటుందంటే, మీరొక కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రతి సంవత్సరం అంటే ఆ షేరు ధర పెరగొచ్చు, లేకపోతే తగ్గొచ్చు. పెరిగినా, తగ్గినా గూడా మీకు ఆ కంపెనీ ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్‌కి ఒక గిఫ్ట్ పంపిస్తుందనమాట. అంటే మీరు దాంట్లో ఎటువంటి ట్రేడింగు చేయరు. ఎటువంటి టెన్షన్ తీసుకోరు, లేదంటే ఏదైనా అసంప్షన్ ఏది చేయరు. జస్ట్ ఏంటంటే మీకు ఒక క్యాష్ గిఫ్ట్ మీకు కంపెనీ పంపిస్తుంది. దాని పేరు డివిడెండ్. అంటే స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసేవారు 2 రకాలుగా ఉంటారనమాట. అంటే 2 రకాల ఆదాయాలు చూస్తారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ డబ్బు వృద్ధి చెందడం. అంటే ఇప్పుడు షేర్ యొక్క వాల్యూ పెరుగుతుంటే మీ యొక్క క్యాపిటల్ రిటర్న్స్ పెరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇది పెరగడంతో పాటు షేర్ వాల్యూ పెరగడంతో పాటు నగదు రాబడి అంటే ఇన్కమ్ అనేది అంటే అడిషనల్ ఇన్కమ్ వస్తుంటుంది. అదే ఇప్పుడు అది డివిడెండ్ రూపంలో వస్తుంటుంది అనమాట. సో చాలా మంది ఏంటంటే డివిడెండ్ ఇచ్చే కంపెనీని ఇష్టపడుతూ ఉంటారు. అసలు మరి డివిడెండ్ అంటే ఏంటి? ఇది ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ తన వాటాదారులకు ఇచ్చే లాభాల వాటా అనమాట. అంటే మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడతారు, ఆ వ్యాపారం లాభాలు సంపాదిస్తుంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ లాభాల్లో కొంత భాగాన్ని మీతో పంచుకుంటుంది అనమాట. ఆ పంచుకోవడమే డివిడెండ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐటీసీలో మీకు షేర్లు ఉన్నాయి. ఐటీసీ అనే కంపెనీ షేర్లు. ఆ ఐటీసీ లాభాలు సంపాదిస్తుంది. అందులో నుండి ఏం చేస్తుంటే అది కొంత డివిడెండ్ కూడా చెల్లిస్తుంది. నేరుగా ఎవరైతే కొంటారో వారి బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడతాయి అనమాట. అంటే జనాలు ఎక్కువగా ఈ డివిడెండ్ చెల్లించే కంపెనీలు ఎందుకు ఇష్టపడతారు అంటే, ఒకటి అవి స్టేబుల్గా ఉంటాయి. అంటే చాలా పెద్ద కంపెనీ కాబట్టి చాలా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ లాభదాయకంగా ఉంటాయి, ప్రాఫిట్ వస్తూ ఉంటాయి. ప్రాఫిట్ వస్తేనే కదా డివిడెండ్స్ ఇచ్చేది. నెక్స్ట్ మంచి మేనేజ్మెంట్ కలిగి ఉంటాయి అనమాట. అంటే చాలా బాగా మేనేజ్ చేసే కంపెనీలు అనమాట. ఇక ఆకర్షణీయమైన స్టాక్స్తో పోలిస్తే తక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా పెద్ద కంపెనీలు, మేనేజ్మెంట్ బాగుంటుంది, ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి వేరే కంపెనీస్తో పోలిస్తే ఇవి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అయితే మరి ఈ డివిడెండ్ చెల్లించే కంపెనీలు ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు అంటే రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఎవరు చూసుకుంటారంటే, ఒకటి రిటైర్డ్ అయిన వాళ్ళు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఉండేవాళ్ళు ఇవి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాగే సంప్రదాయ పెట్టుబడిదారులు అంటే నార్మల్గా కన్వెన్షనల్ ఇన్వెస్టర్స్ అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే నాకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినట్టు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అనమాట. ఇంకా కొంతమంది అంటే స్థిరమైన ఆదాయం కోసం ప్లాన్ చేసే పేరెంట్స్. సో వీరు ఎక్కువగా ఈ డివిడెండ్ చెల్లించే కంపెనీలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీరు డివిడెండ్ ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఉపయోగపడే ఒక ఇండెక్స్ ఫండ్ ఏంటంటే BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్. అంటే ఇది ఆల్రెడీ మనకు BSEలో ఉందన్నమాట. సో ఈ ఇండెక్స్లో ఏంటి అంటే టాప్ 500 కంపెనీస్లో నుండి డివిడెండ్ ఇచ్చే టాప్ 50 కంపెనీస్ ఇందులో ఉంటాయన్నమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం ప్రాక్టికల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి, సో ఆ ఇండెక్స్ ఫండ్ రెప్లికేట్ చేస్తూ మనకు బజాజ్ లైఫ్ ఒక ఇండెక్స్ ఫండ్ ఇప్పుడు మన ముందుకు తీసుకొచ్చింది. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డివిడెండ్ ఇచ్చే కంపెనీల బెనిఫిట్ మనం పొందొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే 50 అంటే మన ఇండియాలో ఉన్నటువంటి 50 స్టేబుల్ కంపెనీస్ డివిడెండ్ ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇండెక్స్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏంటంటే పెద్దగా మనకు ప్రెషర్ ఉండదు, పైగా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఈ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ NAV అంటే ఇప్పుడు 10 రూపాయలతో ఇది స్టార్ట్ అయిందనమాట. ఇక ఈ ఇండెక్స్ ఫండ్ గురించి ఇంకొంచెం మనం డీటెయిల్గా వెళ్తే మనకు తెలిసింది ఏంటంటే, మనకు ఇండెక్స్ అనేది స్టాక్స్లో నిర్ణయిస్తుంది. అంటే ఆల్రెడీ ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ను కంప్యూటర్ ఆల్గరిథం వీటిని ఎంచుకుంటుంది. ఇవి ఎంచుకొని మళ్ళీ ఈ ఫండ్లో సేమ్ అదే ఇండెక్స్ను కాపీ చేస్తుంది. అంటే ఇటువంటి ఇండెక్స్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే మీరేమీ అజంప్స్ చేయనక్కర్లేదు, మీరేమీ స్ట్రాటజీ చేయనక్కర్లేదు, ఒక ఫండ్ మేనేజర్ యొక్క బయాస్ అనేది ఉండదన్నమాట. అంటే ఈ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకటి ఏంటంటే మనకు చాలా సింపుల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, పైగా ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇండెక్స్ ఫండ్ కనుక 15% పెరిగింది అనుకోండి, ఈ ఫండ్ కూడా 15% పెరుగుతుంది. ఇండెక్స్ ఫండ్ తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. మరి ఇందులో ఆ 50 కంపెనీల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే దీనికి PSG స్ట్రాటజీ ఉపయోగిస్తారు. సో ఇందులో P అంటే ఏంటంటే ప్రాఫిటబుల్. అంటే ఇది నష్టాల్లో ఉండే కంపెనీస్ కాదు, నిజంగా బాగా ప్రాఫిట్ వచ్చే కంపెనీస్. ఇక S అంటే ఫైనాన్షియల్లీ స్టేబుల్ కంపెనీలు. అంటే ఎటువంటి అప్పు లేని కంపెనీలు, ఎప్పుడు అప్పు అడగని కంపెనీలు అనమాట. ఇక G అంటే గ్రోత్ పొటెన్షియల్. దీనికి బాగా వృద్ధి చెందే సామర్థ్యం ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్లో బాగా వృద్ధి చెందే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఇవన్నీ ఏంటంటే చాలా బలమైన కంపెనీలు, స్థిరమైన కంపెనీలు, వృద్ధి చెందుతున్న కంపెనీల్ని ఇందులో ఎంపిక చేస్తారు. ఇక మనం ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 యొక్క పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే, అంటే గత చరిత్ర కనుక చూస్తే
గత 5 సంవత్సరాలుగా ఈ ఇండెక్స్ 33.6% సిఏజీ రిటర్న్స్ ఇస్తుంది. గత 7 సంవత్సరాలుగా చూస్తే 22.3% సిఏజీ రిటర్న్స్ ఇస్తుంది. అంటే ఇవి ఇంతకుముందు రిటర్న్స్. సో దీన్ని బట్టి చూస్తే మనకు భవిష్యత్తులో కూడా అటువంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఓకే, స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి, బట్ ఇది మీకు ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది అనమాట. బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ బజాజ్ గ్రూప్ యొక్క కంపెనీ అనమాట. ఇది 100 సంవత్సరాల పైగా ఉన్న కంపెనీ, 100 సంవత్సరాల పైగా నమ్మకమైన కంపెనీ అనమాట. సో దీని యొక్క 100% మేనేజ్మెంట్ అనేది బజాజ్ గ్రూప్ చేతిలో ఉంటుంది. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1,30,000 కోట్లు దాటింది ఆల్రెడీ. సో ఇప్పుడు దీంట్లో సాల్వెన్సీ రేషియో కనుక మనం చూసుకుంటే 150% సరిపోతుంది. బట్ ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 343% ఉంది. అంటే ఇది ఎంత స్టేబుల్గా ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కనుక చూస్తే మనకు 99.3%గా ఉంది. అంటే ఓవరాల్గా ఈ కంపెనీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంది, పైగా ట్రస్టెడ్ కంపెనీ అని మనం చెప్పొచ్చు. ఇక ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఉంటుందన్నమాట, జీవిత బీమా. సో ఇది ఎలా ఉంటుందంటే మీరు ఇందులో బజాజ్ లైఫ్ యూలిప్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంటు, ఇవి రెండు కలిపి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుందంటే మీరు నెలకు ఎంతైతే ప్రీమియం కడతారో దానికి 120 రెట్లు, 120x అనమాట. మీరు సంవత్సరానికి ఎంతైతే ప్రీమియం కడతారో దానికి 10 రెట్లు. అంటే ఇప్పుడు సంవత్సరానికి మీరు 10,000 కట్టారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 × 10 లక్ష రూపాయలు అనమాట. ఈ రకంగా ఉంటుంది. సో ఇదేంటంటే ఫ్యామిలీ యొక్క ప్రొటెక్షన్కు ఇది ఉపయోగపడుతుంది. ఇక దురదృష్టవశాత్తు ఇందులో ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక పాలసీదారుడు కనుక మరణిస్తే అతడి ఫ్యామిలీకి ఏమైతుందంటే ఇక భవిష్యత్తు ప్రీమియమ్స్ అంటే ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ వారు కట్టాల్సిన అవసరం ఉండదు, అది బజాజ్ లైఫే పే చేస్తుంది. ఇక అదేవిధంగా అలా పే చేసినా కూడా మళ్ళీ మెచ్యూరిటీ తర్వాత పూర్తి ఫండ్ విలువ ఆ నామినీకి, ఆ కుటుంబంలో నామినీకి చెల్లించబడుతుంది. ఇక పాలసీ ముగిసేంత వరకు ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ ప్రీమియం ఏదైతే ఉందో దానికి సమానమైన ఇన్కమ్ అనేది ఆ ఫ్యామిలీకి చెల్లించబడుతుంది. సో ఇదేంటంటే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కానీ లేదంటే ఏ ఎఫ్డీలో కానీ ఇటువంటి బెనిఫిట్ అయితే లేదు. ఇక ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సెక్షన్ 80C ప్రకారం 1,50,000 వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పై కూడా సెక్షన్ 10D ప్రకారం ఎటువంటి పని ఉండదు. కాకపోతే అది సంవత్సరానికి మీరు కట్టే ప్రీమియం 2.5 లక్షల లోపు ఉంటే. ఇక ఈ ఫండ్లో ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐలు నెలకు ఒక 18,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 15 to 16% సిఏజీఆర్ కనుక వచ్చినట్టు అంచనా వేసుకుంటే 20 సంవత్సరాల్లో వారు దాదాపు 2 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే వీరు ఇండియా యొక్క డెవలప్మెంట్లో వీరు కూడా పాల్పంచుకోవచ్చు. సో చివరిగా చెప్పాలంటే ఈ ఫండ్ ఎవరికి సూట్ అవుతుందంటే ఒకటి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయాలనుకునే వారికి, నెక్స్ట్ దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ ఉండాలనుకునే వారికి, ఇక డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వారికి, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలనుకునే వారికి, ఇక ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి డిసిప్లినరీ ఇన్వెస్ట్మెంట్ కావాలని కోరుకుంటున్న వారికి, ప్లస్ కుటుంబానికి మనశ్శాంతి కావాలి అనుకుంటే ఇటువంటి ఫండ్ వారికి సరైనదనమాట. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే చివరి తేదీ ఏంటంటే 18 డిసెంబర్ 2025గా ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి.